అదే నమస్కారం. కొద్ది రోజుల క్రితం నాకు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసును రిఫరెన్స్గా పంపారు. అదేంటంటే 1985లో తమిళనాడులో సూసాయి అనబడే ఓ వ్యక్తి బై బర్త్ వచ్చేసి ఎస్సీ. ఆ తర్వాత అతను క్రైస్తవం పుచ్చుకున్నాడు. దెన్ 1950 రాష్ట్రపతి రూల్స్ ప్రకారం యాజ్ పర్ రాజ్యాంగం ఎవరైతే మతం మారుతారో బౌద్ధం, సిక్కులు, తర్వాత హిందువులు, ఈ ముగ్గురు కాకుండా, ఈ మూడు మతాలు కాకుండా వేరే మతంలోకి మారినటువంటి ఎస్సీలకి ఎస్సీ హోదా వర్తించదు. ఇతను క్రిస్టియన్గా మారాడు, చర్చికి వెళ్తాడు, ప్రార్థనలు చేస్తాడు, అందరికీ తెలిసిందే. ఈ సూసాయి ఏం చేశాడంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కొన్ని సబ్సిడీల కింద వాళ్ళు కొన్ని షాపులు అవి కేటాయిస్తారు. అలా ఇతడు ఒక షాపును తీసుకోవడం జరిగింది. అది వేరే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. అది ఎస్సీలుగా ఉన్నటువంటి హిందువులకు ఇవ్వాలి కానీ అతనికి ఎందుకు ఇచ్చారు అని. దెన్ సూసాయి వర్సెస్ ఐ థింక్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఆర్ యూనియన్ ఆఫ్ ఇండియా కింద కేసు నడిచింది. 1985లో స్పష్టంగా తీర్పు ఇచ్చారు. ఏమని, ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ హిందువుల నుంచి వేరే మతంలోకి మారితే, సిక్కుల నుంచి వేరే మతంలోకి మారితే, బౌద్ధుల నుంచి వేరే మతంలోకి మారితే, దట్ మీన్స్ ఇస్లాం ఆర్ క్రైస్తవం, ఈ భారతదేశానికి చెందనటువంటి వేరే దేశాల మతాల్లోకి మారితే వారికి ఎస్సీ హోదా రద్దయింది. ఎప్పుడంటే 1985 అండి. ఇప్పుడు మీకు రాజ్యాంగానికి సంబంధించి రచయిత అన్నప్పుడు మన అంబేద్కర్ గారు చెప్తారు, మహానుభావుడు. ఆయన ఆ రోజు రాజ్యాంగం రచించినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఈ రాజ్యాంగంలో పొందుపరిచినవి ఏవైతే ఉన్నాయో సక్రమంగా అమలు చేసే పాలకులు లేనప్పుడు ఇక ఇది అనవసరం అని చెప్పేసి అన్నాడు. ఈరోజు కూడా మన భారతదేశంలో ఓట్ల కోసం కకృతపడే ఎదవలు పాలకులుగా ఉన్నన్ని రోజులు చట్టాలు ఏవి ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ కావు. ఇప్పుడు నెమ్మది ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. 1985లో స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటికి కూడా చింతాడ ఆనంద్ అతను వచ్చేసి బై బర్త్ ఎస్సీ, అతను మతం మార్చుకున్నాడు, పాస్టరు. అతనికి సంబంధించి ఎస్సీ హోదా రద్దు చేయడానికి ఏపీ హైకోర్టు చెప్పి, సుప్రీంకోర్టు చెప్పి, మరలా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చి కమిటీ వేసి స్క్రూటినీ చేసి మళ్ళీ అతనికి వచ్చేసి టైం ఇచ్చి మళ్ళీ అతను చెప్పి ఆ తర్వాత వీళ్ళు అతను ఎస్సీ కాదు, అతను ఎస్సీ హోదా రద్దు చేస్తున్నామన్నారంటే ఏంటి అసలు ఇది? భారతదేశంలో ఒక చిన్న పథకానికి, ఒక చిన్న జాబ్ ఏదైనా అప్లై చేసినప్పుడు 100 ప్రూఫ్లు అడుగుతారు. అట్లాంటిది ఇక్కడ ఇతను కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కానీ అతను ఎస్సీ కాదని చెప్పడానికి ఇన్ని రోజుల, ఇన్ని నెలల. ఇతరొక్కడే కాదండి, ఏపీ, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా చాలామంది ఇప్పటికీ ఇలాగే ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసులు పెడుతున్నారు. అదేవిధంగా నిజమైన ఎస్సీలకు అందాల్సిన ఫలాలు ఏవైతే ఉన్నాయో మతం మారిన వీళ్ళు అందుకుంటూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధిగా ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు హిందువులా కాదా, సిక్కులా కాదా, బౌద్ధులా కాదా చెక్ చేయండి. వాళ్ళు దళిత క్రైస్తవులు అంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చిన దళిత క్రైస్తవులు? అసలు ఈ దళితులని పదే పదే ఇంకా ఇంకా వెనకబడి గురి చేసేది ఇందులో ఉన్నటువంటి మేధావులు, ముసినటువంటి కొంతమంది దుర్మార్గులే. వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తూ వారు ఏది చెప్తే అది చేస్తూ ఈ ఎస్సీలలో ఉన్నటువంటి వారిని భయపెట్టి మతం మారుస్తూ, మతం మారిన తర్వాత దశం పాకాలంటూ గుంజుకుంటూ, ఇవన్నీ వాకెత్తైతే దేవుడు చెప్పాడు ఆ పార్టీకే ఓట్లేయాలన్నట్టు ఇంకా ఇంకా ఎన్నో దారుణాలు చెప్పడం నా వల్ల అవ్వట్ల. మీకు అవి తెలుసు. ఈ వీడియో నిజమైనటువంటి నా ఎస్సీ సోదరులకు అంకితం చేస్తూ ఉన్నా. దయచేసి ఇప్పటికన్నా కానీ నిజమైన ఎస్సీగా బతకడం నేర్చుకోండి. అలా కాదు అన్నప్పుడు సంతోషంగా ధైర్యంగా చెప్పండి, మేము ప్రభు బిడ్డలం, బీసీసీకి మేము మారుతున్నామని మీ ఎస్సీ సర్టిఫికేట్లో రద్దు చేసుకోండి. అప్పుడు నిజమైన ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి మేలు జరిగిద్ది. మీకు ప్రభు ఉన్నాడు కదా, అన్నీ ఆయనే చూసుకుంటాడు కదా, ఇంకా ఆయనే ఇస్తాడు. సో ధైర్యంగా చెప్పండి, మేము జీసస్ ఫాలోవర్స్, మేము క్రిస్టియన్స్ అని చెప్పండి. ప్రభు మీకు అన్నీ ఇస్తాడు. మీరేమో ప్రభువుని నమ్ముతూ కూడా హిందువులని సర్టిఫికెట్లో పెట్టి సర్టిఫికెట్ తీసుకొని మిమ్మల్ని మీరు మోసం చేసి ప్రభువుని మోసం చేసి ఇంకేంటండి అసలు ఇది? అదేమంటే బాప్తిజం తీసుకుంటేనే క్రైస్తవులు అన్నారు, అలానే ఇంకోళ్ళు ఎవరో చెప్తారు. ఏందది? నిజమైన విశ్వాసం ఏ దేవుని పట్ల అయితే ఉంటుందో అది కదా నీ మతం. ఒక మొక్క చెప్పి క్లోజ్ చేస్తా. నేను పుట్టుకతో ఎస్సీని, నేను మతం మారినంత మాత్రాన నా కులం పోతుందా? నేను కొంతమంది డైలాగ్ కొడుతున్నారు. నువ్వు పుట్టుకతో ఎస్సీ,
హిందూ. మరి అలాగే ఉండు. నువ్వు మతం మారావు కదా, ఇంక నీ కులం ఎందుకు? నీ కులం నీ మతం పుట్టుకతో ఉన్నాయి. నువ్వు నీ మతం మారావు, నీ కులం కూడా మారిద్ది. నీ కులం నీకు ఉండదు. ఈ చిన్న లాజిక్ మీరు ఆలోచించండి. ఇప్పటికన్నా నిజంగా ఈ జీసస్ నమ్మితే నమ్మండి, ఆయన్నే అడగండి, మాకు అన్నీ ఇవ్వయ్యా, మాకు కావలసినవి, అబద్ధం చెప్పి మాకు సర్టిఫికేట్లు వద్దని చెప్పండి. పాలకులకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలలో ఎంతమంది ఫేక్ ఎస్సీ సర్టిఫికేట్తో గెలిచిన వాళ్ళు మీకు తెలియదా? ఇప్పటికీ ఈ పాస్టర్లు, ఇప్పటికీ చాలామంది అధికారులు ఎంతమంది క్రైస్తవాన్ని నమ్ముతూ క్రైస్తవాన్ని ఫాలో అవుతూ ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది కుప్పలు ఉన్నారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు గారు, రేవంత్ గారు దయచేసి నిజమైన ఎస్సీలకి న్యాయం చేయండి. ఈ చింతాడు ఆనంద ఎవరు, ఆయన తీర్పు, తమిళనాడు సూసైడ్ తీర్పు, ఈ మధ్యలో బోల్డెన్ తీర్పులు ఉన్నాయి. ఎన్ని తీర్పులు ఇచ్చినా ఇంకా తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు, అదేవిధంగా తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగాలు రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి. అంటే కేవలం పాలకుల యొక్క చేతగణితనం అండ్ ఎంప్లాయీస్లో కూడా వాళ్ళలో ఉండటం, వాళ్ళే సర్టిఫికేట్లు ఇస్తుండటం, మనకెందుకు లేరా ఓట్లు వేస్తారులే అని చెప్పేసి వీళ్ళు ఉండటం, అది మహాపాపం.